హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నిమజ్జనం వ్లాగ్. గణేష్ని నిమజ్జనం చేయడానికి ట్రాక్టర్లో కూర్చోబెట్టేశారు. సో ఇన్ని రోజులు పూజ చేసాం కదా, 5 days చాలా పూజలు జరిగాయి. సో ప్రతి డే ఒక్కొక్క పూజ చేశారు. సో ఫైనల్గా నిమజ్జనం చేస్తున్నాం. సో రేపటి నుండి మేము మిస్ అవుతాం గణేష్ పూజల్ని. సో ఇక్కడ వెళ్ళే ముందు చాలామంది టెంకాయ కొడుతున్నారు. సో 1 by 1 వచ్చేసి సో ఇక్కడ కొట్టే వాళ్ళంతా అపార్ట్మెంట్లో వాటర్ నాకైతే తెలియదు, చాలా కొత్తగా వచ్చి దండం పెట్టుకుంటాం. సో నాకు ఎవరు దీని తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమం కార్యక్రమం గురించి ఏం చెప్తారులేండి. చాలామంది చిన్నపిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఫైనల్గా పెద్దవాళ్ళే బ్రేక్ చేశారు. సో ఇక్కడ ఇంకా జరుగుతున్నాయి, అవన్నీ ఒకసారి చూసేయండి. దాని తర్వాత ఉట్టి ఏది ఉంటుంది. ఇక్కడ ఈ ఆంటీ పాపం టెంకాయ కొట్టేకి రాలేదు, నాకు కూడా రాదు, చెయ్యి ఎంత నొప్పి పుడుతుంది. ఫైనల్గా అయితే ఆంటీ కొట్టేసింది. ఇక్కడ వచ్చేసి హోమం అర్లీ మార్నింగ్ 4 అంతా హోమం చేశారు. సో మనం 4 అంతా లేవాలని కదా, నేనైతే లేలేదు. తర్వాత అపార్ట్మెంట్ ఆంటీలంతా కోలాటం చేశారు. సో చూడండి, ఇక్కడ చాలా బాగా చేశారు కదా కోలాటం. సో ఇది వచ్చేసి ఉట్టి కొట్టడం అన్నమాట. చెప్పాను కదా, స్టార్టింగ్ అంతా పిల్లలు చేశారు. సో వాళ్ళు ఎంత ట్రై చేసినా పాపం వాళ్ళ హైట్ ప్రాబ్లం, చిన్నగా ఉంటారు కదా, వాళ్ళకి అవ్వలేదు. వీడు వచ్చేసి నాకు తెలిసిన అబ్బాయి, ఆ బ్లూ రెయిన్ కోట్ అబ్బాయి చాలా బాగా చేశాడు కదా, చాలా ముద్దుగా ఉంది. ఫైనల్గా పెద్దవాళ్ళే కొట్టేశారు. పాపం పిల్లలు ట్రై చేశారు కానీ వాళ్ళు కొంచెం ఎక్సైట్మెంట్గా గణపతి పప్ప మోరియా అని చెప్పేసి బాగా ఎగిరారు. వాళ్ళు కలర్స్ పూసుకొని చాలా ఎంజాయ్ చేశారు. దాని తర్వాత ఈ పిల్లలంతా నాకు తెలియదు, నాకు తెలిసింది ఒకరో ఇద్దరు అంతే. చూడండి, సో వాళ్ళే నాకు పరిచయం అయ్యారు. స్టార్టింగ్ ఫస్ట్ అపార్ట్మెంట్ చాలా ట్రై చేశాను మంచిగా తీద్దామని, యావరేజ్గానే వచ్చింది. సో నెక్స్ట్ టైం ఐ విల్ డూ. సో మీరంతా నాకు సపోర్ట్ చేయండి. వీడు మా యోక్షిత్ కూడా చాలా ట్రై చేశాడు కానీ పాపం చెప్పా కదా హైట్ ప్రాబ్లం, చిన్నగా ఉంటారు కదా వాళ్ళకి అవ్వదు. సో ఫైనల్గా లాస్ట్కి పెద్దవాళ్ళే బ్రేక్ చేశారు.
పాపం వాడు చాలా ట్రై చేశాడు. వాడి కోసమైనా వాళ్ళు వదలాల్సింది. ఏం చేస్తాం. ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరో దాన్ని కొట్టేశారు. హాఫ్ బ్రేక్ అయింది, ఇంకొంచెం మాత్రమైంది. కలర్స్ అంతా స్ప్రెడ్ చేసుకుంటా ఉన్నారు. సో ఫైనల్గా అది బ్రేక్ అయిపోతుంది. ఎవరో ఒకరు కొట్టేస్తారు. అందులో నుంచి పేపర్స్ వస్తాయి అంతే, ఏం రావు. అందులో ఏం పెట్టలేదు, జస్ట్ పేపర్స్ పెట్టారు అంతే. ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఈ అబ్బాయి కొట్టేశాడు, అందులో నుంచి పేపర్స్ వచ్చేసినాయి. చూడడానికి కలర్ఫుల్గా మాత్రం ఉంది. వాటర్ అంతగా వేస్తుంటే కొట్టడం చాలా కష్టమే. ఫైనల్గా ఉట్టి పార్సల్ చేసేసినారు. తర్వాత ఆంటీ వాళ్ళు స్టార్ట్ చేసినారు. ఆంటీ వాళ్ళు తగ్గేది ఎలా అన్నట్టు స్టార్ట్ చేస్తూనే ఉంటారు. చూడ